అటెన్షన్. ఒక వ్యక్తి జడ్జెస్ని ఉద్దేశిస్తూ వాళ్ళని స్కాండలైజ్ చేస్తూ జ్యుడిషియరీని కించపరిచేట్లు వీడియోలు చేస్తే ఆ పర్టికులర్ వీడియోస్ని డిలీట్ చేస్తారా, లేకపోతే అతని సోషల్ మీడియా అకౌంట్స్ అన్నీ బ్యాన్ చేసే అవకాశం ఉందా? రీసెంట్గా ఢిల్లీ హైకోర్టు ఒక యూట్యూబర్ యొక్క సోషల్ మీడియా అకౌంట్స్ అన్నిటినీ బ్యాన్ చేసింది. కేసు ఫ్యాక్ట్స్లోకి వెళ్తే డాక్టర్ కపిల్ కాకర్ అనే వ్యక్తి ఒక సిట్టింగ్ జడ్జిని ఉద్దేశిస్తూ అతని మీద అవినీతి ఆరోపణలు చేయడం మాత్రమే కాకుండా అతన్ని కించపరిచేట్లు వ్యాఖ్యలు చేశాడు. దాంతో ఆగల అతనిని ఉద్దేశిస్తూ అతన్ని మర్డరర్గా మరియు హ్యాబిచువల్ అఫెండర్గా కించపరిచేట్లు వ్యాఖ్యలు చేశాడు. ఈ వీడియోస్ని సీరియస్గా తీసుకున్న ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషను అతని మీద కంటెంప్ట్ చర్యలు ప్రారంభించింది. కంటెంప్ట్ నోటీస్ పంపించింది. ఆ కంటెంప్ట్ నోటీస్ తీసుకున్న ఆ యూట్యూబర్ ఏం చేశాడంటే తన అకౌంట్స్ బ్యాన్ అయిపోతాయని చెప్పి ముందుగానే తన ఫాలోవర్స్కి ఆ వీడియోస్ని సేవ్ చేసి పెట్టుకోవాలని మరియు వాటిని ఇతర సోషల్ మీడియా అకౌంట్లలో సర్క్యులేట్ చేయాల్సిందిగా వాళ్ళని కోరడం జరిగింది. సో ఫర్దర్గా అతని సోషల్ మీడియా అకౌంట్స్ని కోర్టు బ్యాన్ చేసింది. ఇప్పుడు అతను కోర్టుకు వచ్చి ఏం వాదించాడంటే ఏ వీడియోస్లో అయితే అతను ఆ జడ్జీల్ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేస్తున్నాడో ఆ వీడియోస్ మాత్రమే డిలీట్ చేయాల్సిందిగా మరియు అతని సోషల్ మీడియా అకౌంట్లని పునరుద్ధరించాల్సిందిగా కోరడం జరిగింది. కానీ అతని వాదనని హైకోర్టు ఒప్పుకోలే. ఎందుకు ఒప్పుకోలేదంటే కంటెంప్ట్ నోటీస్ తీసుకున్న తర్వాత అతను ప్రవర్తించిన తీరుని ఢిల్లీ హైకోర్టు సీరియస్గా పరిగణించింది. ఢిల్లీ హైకోర్టు అతని సోషల్ మీడియా అకౌంట్స్ని పునరుద్ధరించడానికి ఒప్పుకోలే. అంతేకాకుండా అతన్ని ఆ కంటెంప్ట్ కేసులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాల్సిందిగా ఆర్డర్ చేస్తూ వాయిదా వేసింది. సో ఇప్పుడు అతని సోషల్ మీడియా అకౌంట్లన్నీ బ్యాన్లో ఉన్నాయి. అంతేకాదు అతని మీద ఒక కంటెంప్ట్ కేసు కూడా రన్నింగ్ అవుతుంది. ఇక్కడ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, జ్యుడిషియల్ క్రిటిసిజం, జడ్జెస్ని స్కాండలైజ్ చేయడం రెండు ఒకటి కాదు. కాబట్టి సోషల్ మీడియాలో మీరు ఏమైనా పోస్టులు పెట్టేటప్పుడు, వీడియోస్ పెట్టేటప్పుడు మీరు చెప్పేది మీ ఒపీనియన్ మాత్రమేనా, లేకపోతే కంటెంప్ట్ కేసులో ఇరుక్కునే అవకాశం ఉందా అని చూసుకొని పోస్టులు పెట్టాలి. లేకపోతే ఇబ్బందులు ఎదుర్కొని కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఇలాంటి లేటెస్ట్ జడ్జిమెంట్స్ మరియు లీగల్ అవేర్నెస్ వీడియోస్ కోసం ఫాలో అవ్వండి.